చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా హీరోయిన్నే. ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని, నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా, గెలిచావో, ఓడావో, నువ్వే ఎదిగావో, మునిగావో. ఇలా ఏం చూసావా? చిక్రి అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి చిక్రి పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి అనసూయ గారు, చిన్మయ్య గారే చెప్పాలి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది ఈ పాట పాడింది ఎవరమ్మా? సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జాంపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపండు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి, చిన్మయ్య గారు. ఏమైందా సప్పుడు చేస్తాను? సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టై హని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది బుర్ర భూత. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మీరు చేసే పనులేంటి? యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? సూపర్ బాబు, అది అడుగు, అలా అడుగు. వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు. ఈ వెధవల్ని తయారు చేస్తున్నదే మీరు. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఆడది రేప్ చేసినా, మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ తెప్పించలేండి. వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు. అరే బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను అదే ఫారెన్ లో ఏంటంటే ఇప్పుడు పురాణ కాలంలో మనకి యుద్ధాలు ఎట్లా జరిగేటివి? ఆడవాళ్ళ కోసం జరిగేటివి. అదే ఒక చీర లాగితే సంథింగ్ ద్రౌపది కోసం అది ఉంది కదా. ఇప్పుడేమో కవర్ చేసుకోండి యుద్ధాలు అవుతున్నాయి బ్రో. ఇంక ఇడిచిపెడదాం అట్లాంటప్పుడు ఏం చేస్తావు? ఇంకా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదేగా. వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి.
పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు. ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ఈ ప్రదర్శనలు? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. మండుతున్నట్టుంది. ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవడం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత జరిగిపోతే అశ్లీలమైపోతుంది. శానిటైజర్ మర్చిపోయావా? డ్రెస్సే అంత ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు చూడు, అనసూయించుడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు. పొగడిగాలం మేము ఆగుతామా? అంటే ఆమె అటెన్షన్ తోపడానికి ఈ గ్యాప్ లో వచ్చే ఈ విధంగా శివాజీ ఈ విధంగా అన్నది, నేను ఒక ఫెమినిస్ట్ ని నేను సపోర్ట్ చేశాను మాట్లాడడానికి, తనైతే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి నాకైతే అనిపించింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, హాయ్ ఆంటీ, మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చానంటీ, చెప్పమంటారా? అనసూయ రియాక్ట్ అవుతుంది. అనసూయ గారికి నేను ఒకటే చెప్తాను, చెప్పు. అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ ని. నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్. నువ్వు పెద్ద అమ్మే, ఒక ఆంటీ అందే అమ్మాయిల్ని. అసలు అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. హీరోయిన్లు అంటే సైడ్ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేటటువంటిది. నేను కూడా హీరోయిన్నే. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నీ శరీరం, నీ మొగుడు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులకు చూపించుకో. ప్రతి ఒక్కడికి చూపిస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కడికి చూపిస్తానికేనా నువ్వు పుట్టింది? మండుతున్నట్టుంది. మీ అమ్మ మీ నాన్న నీకు అందుకే ఇచ్చారా జన్మ? అమ్మ నీకు జన్మనిచ్చావు, నువ్వు ప్రతి ఒక్కరికి బొమ్మలు చూపించని ఇచ్చారా? లేదు కదా. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మిగతా వాళ్ళందరూ చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినటువంటి అనితా చౌదరి లేదా, సుమా లేదా, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వచ్చిన ఝాన్సీ లేదా, వీళ్ళందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చారనమాట. దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. దైత్యుడా అని తిట్టాలన్నది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. టాలెంట్ చూపిస్తున్నావేంటి? అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తాం. ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన బరువు అంత పెరుగుతుంది. మాత్రాన మనందరం వింటామా? ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. అబ్బో, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి? పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? అంటే అది కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహం చూడు. మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఒరేయ్, ఏంట్రా అది? అడవి జంతువుల్లాగా మీద పడడం. ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు.
బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఎస్, మోడర్న్ గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. శివాజీ గారు చెప్పిన మాటల్ని చాలా ఘాటుగా చెప్పారు. చెప్పే పాయింట్ కరెక్టే గానీ అంత ఘాటుగా చెప్పాల్సిన అవసరం లేదేమో, కొంచెం సున్నితంగా కూడా చెప్పుండాల్సిందేమో అని అంటున్నారు. కానీ ఒకసారి ఆలోచిస్తే సమస్య ఘాటుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఘాటుగా చెప్పడం కూడా అవసరమేమో. ఆలోచించండి ఒకసారి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. అది అన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్ చెప్పాడు కదా, మీరు బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారమ్మా, కొంచెం జాగ్రత్తగా డ్రెస్ వేసుకోరండి, కొంచెం పద్ధతిగా రండి, అందం ప్రకృతిలో ఉంటది, ఆడదాన్ని కట్టుబొట్టులో ఉంటదమ్మా, మీకు రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్పాడు. అది కూడా తప్పేనా? చాలా మంది ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టేసి అసలు ఈడెవడు మాకు చెప్పాలి, మేము ఏం వేసుకోవాలో చెప్పేది ఈడెవడు అనే దానికి వచ్చేసారు. సరే, ఒక్కటే క్వశ్చన్ అబ్బా ఈ మాట్లాడే వాళ్ళందరికీ, మీరు ట్రెడిషనల్ గా పద్ధతిగా ఉన్నప్పుడు మీ కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్. మీరు కొంచెం జెన్జెట్ టైప్ లో హద్దులు దాటి డ్రెస్లు వేసుకున్నప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతోనో, మీ హస్బెండ్ తోనో, మీ బ్రదర్స్ తోనో, లేకుంటే మీ అమ్మా నాన్నతోనో పక్కన కూర్చొని ఆ కామెంట్ చదివించండి. అంతే, ఇంకేం వద్దు, చదివించండి. చదివించి ఆ వీడియోని మళ్ళీ పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో, అంతే. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. అరే, హిందువుల్ని ఎన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుడ్డలు ఎప్పుడేసి నడి రోడ్డు మీద తరిమి కొట్టట్లేదు? మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్.